రేపు మార్చి 28వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా మిథున రాశి వారు పడుతున్న కష్టాలు అన్నింటి నుండి కూడా వీరు విముక్తి పొందబోతూ ఉన్నారు. 100% జరగబోయేది ఇదే. అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? రేపు మార్చి 28వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా మిథున రాశి వారి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి? వీరు ఏ విధమైన కష్టాల నుండి బయటపడబోతున్నారు అనే అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరు ఏ విధమైన సమస్యల నుండి బయటపడబోతున్నారు, అసలు ఈ సమయంలో మిథున రాశి వారి జీవితంలో రాబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా కలిగి ఉంటారు. కళానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు ఇప్పటి వరకు కూడా ఎన్నెన్నో కష్టాలు నష్టాలు అనుభవించి ఉన్నారు. ఈ సమయంలో వాటన్నింటి నుండి కూడా వీరికి మంచి విముక్తి కలగబోతుంది. రేపు మార్చి 28వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా మిథున రాశి వారి జీవితం మొత్తం మారిపోతుంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు చూడలేనటువంటి అదృష్ట యోగం కలగబోతుందండి. అంతేకాకుండా వీరు వేసే ప్రతి అడుగు కూడా వీరికి చాలా ముఖ్యమైనదనే చెప్పాలి. ఈ సమయంలో వీరికి అంతా కూడా అదృష్టకాలం నడుస్తోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోండి. ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోవాల్సి ఉంటుంది. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతత కోసం శ్రీ లక్ష్మీ సందర్శనం ఉత్తమం. ప్రారంభించబోయే పనులలో మంచి ఫలితాలు ఉంటాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. శుభవార్తలను వింటారు. ముఖ్యమైన కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. మిత్రబలం పెరుగుతుంది. ఒక్క వార్త మీకు చాలా మానసిక శక్తిని పెంచుతుంది. పెద్దల సహకారం కూడా పూర్తిగా అందుతుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీ లక్ష్మీ నామస్మరణ ఉత్తమ ఫలితాలని అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అనేదే లేదండి. అసలు మిథున రాశి వారికి సమయం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో వచ్చే ముఖ్యమైన పరిణామాలు, వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం తెలుసుకుందాం. శత్రువులను దెబ్బతీయడానికి మిథున రాశి వారు ఎంతగా యోచించిన సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు. సంతానంతో చక్కని అనుబంధం ఉన్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయరు. ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను కూడా అన్వేషిస్తారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూ ఉంటూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది. మిథున రాశి వారు అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వము కూడా ఉంటుంది. మిథున రాశి వారికి చంచల స్వభావం ఉంటుంది. అదే సమయంలో ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.
మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. ఏ వ్యవహారమైనా సరే వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. మిథున రాశి వారు న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయానికి సంబంధించిన వృత్తుల యందు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయుట, అనువాదము చేయుట, పత్రికలలో రచనలు చేయట యందు వీరు నేర్పరులు. మిథున రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనము గురించి చింత, భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటాయి. ఈ మిథున రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చుకొనుట వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నటలో, మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి. ఈ రాశివారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. ఈ రాశి వారికి పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరచుటయందు చక్కటి నైపుణ్యం ఉంటుంది. వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి విశ్వాసం ఎక్కువ. శుక్రదశ, శనిదశ యోగవంతమైన కాలము. ఈ దశలలో మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యము ఉంటుంది. సంగీతమునందు మంచి నైపుణ్యం ఉంటుంది. వీణ లాంటి వాయిద్యములలో మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే శిల్పకళ, చిత్రలేఖనము, కుట్టుపని, అల్లిక పని, గృహోపకరణాల అలంకారములు యందు చక్కటి ప్రావీణ్యం కూడా ఉంటుంది. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుట్లో ప్రత్యేకమైన కౌశలం కూడా ఉంటుంది. చూసారు కదండి మిథున రాశి వారి గుణగణాలు ఏమిటి తెలుసుకున్నారు కదా. ఇక మిథున రాశి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. మిథున రాశికి చెందిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను, ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను, పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3 మరియు 7. మిథున రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది. అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజే అవుతుంది. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి. అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి. ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి. శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు, వస్త్రాలు, వస్తువులు ఆలయ పురోహితులకు లేదా పేదవారికి దానం చేయండి. ఆటంకాలు తొలగిపోవాలి అంటే నిత్యం వినాయకుడిని పూజించండి. వినాయకుని మంత్రాలు, స్తోత్రాలు కూడా పఠించండి. అనేక విషయాలలో అనుకూలత కొరకు మిథున రాశి వారు గోవులను పూజించి సేవిస్తే మంచిది. చూసారు కదా మిథున రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.